ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము. అయితే నేను ఆయనకు అంటే భూమి యందు ప్రవేశించి భగవానుడు ప్రజలందరికీ కూడా బలము చేత సమస్త ప్రాణులను కూడా భరిస్తూ ఉన్నారు. చంద్రుడయ్యి సస్యాలను పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి జీవులంతా కూడా పరమాత్మకు కృతజ్ఞులై వర్తించాలి. సంకీర్తన, జపము, తపము, పూజ మొదలైన వాటి చేత నిరంతరము కూడా పరమాత్మను స్మరిస్తూ ఉండాలి. జీవులు భుజించేటువంటి ఆహారము కూడా తానే జీర్ణము చేస్తూ ఉన్నాను అని కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. అంటే పరమాత్మ చెప్తూ ఉన్నారు ఏమని, వైశ్వానరుడు అనే జఠరాగ్నిగా అయ్యున్నాను, ప్రాణుల యొక్క శరీరాన్నే ఆశ్రయించాను, ప్రాణవాయువు అపానవాయువులతో కూడుకొని 4 రకాలైనటువంటి అన్నాన్ని కూడా నేను పచనం చేస్తూ ఉన్నాను, అంటే జీర్ణం చేస్తూ ఉన్నాను అని చెబుతూ, అంటే మనం ముందు చెప్పుకున్నటువంటిది ఈ యొక్క పంటలను పోషించడం ద్వారా జీవులు తినేటువంటి అన్నాన్ని నేను సృష్టిస్తూ ఉన్నాను అని పలికి, ఇప్పుడు ఆ అన్నాన్ని కూడా తానే జీవుల యొక్క శరీరంలో జీర్ణం చేస్తూ ఉన్నాను అని కదా చెబుతూ ఉన్నారు. శరీరము ఆహారం చేతనే ఏర్పడుతూ ఉంది. ఆ ఆహారము జఠరాగ్ని చేత జీర్ణము కాకపోతే రక్తము మొదలైనటువంటి వాటి ద్వారా శరీరం అంతటా కూడా వ్యాపించలేదు కదా. కాబట్టి ఈ జఠరాగ్ని శరీరానికి కీలకమైన స్థానాన్ని ఆక్రమించుకొని ఉన్నది. అంటే భగవానుడు తానే జఠరాగ్ని రూపంలో అక్కడ వర్తిస్తూ ఉన్నారు అని చెప్పడం చేత దేహాన్ని నిర్మించినది, దేహాన్ని పోషించేది, అంటే దేహ నిర్మాత, దేహ పోషణకర్త పరమాత్మే అని కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది. ఈ ప్రకారంగా ఆహారాన్ని ధాన్యాదుల ద్వారా సృష్టించి మరలా దానిని చక్కగా కూడా జీర్ణం చేసి శరీరానికి పుష్టిని కలగజేస్తూ జీవులకి మహోపకృతిని చేస్తూ ఉన్న ఆ పరమాత్మకు కృతజ్ఞత అనేది చెల్లించకుండా, ఆ అన్నాన్ని వారికి నివేదించకుండా భుజించేవాడు ఎంతటి కృతజ్ఞుడు! నిజంగా అటువంటి వాడు దొంగే అవుతాడు అని పూర్వం శ్రీకృష్ణమూర్తి చెప్పి ఉండడం అనేటువంటిది గమనార్హం కదా. కాబట్టే ఆహారాన్ని భుజించడానికి ముందుగానే దేవునికి నైవేద్యం సమర్పించాలి అనే ఆచారం లోకంలో ఏర్పాటు జరిగింది. అలాగా దేవునికి నివేదించకుండా, దైవ భావన లేకుండా భుజించినది అపవిత్రమే అవుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాము భోజనం చేయడానికి ముందుగా తమ యొక్క ఆహారాన్ని దైవానికి సమర్పించాలి. లేక అందరి కొంత భాగాన్ని దైవస్వరూపులే అయినటువంటి ప్రాణికోట్లకు, భూతకోట్లకు పెట్టాలి. భగవంతుని యొక్క భావనతోనే భుజించాలి. అప్పుడు ఆ భోజనము అనేటువంటి క్రియ ఉంటుంది కదా, అది యజ్ఞంలా మారిపోతుంది. భుజించేటువంటి పదార్థం కూడా అమృతంగా మారిపోతూ ఉంది అనే చెబుతూ, అందుకే ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పడం చేత భగవంతుడు అతి సమీపమున, అంటే దేహమునందే ఉన్నాడు అని కదా నిశ్చితమవుతూ ఉన్నది. కాబట్టి తమ శరీరం నందు దైవ సన్నిధానాన్ని అనుభవిస్తూ భగవంతుని యొక్క భక్తి కలిగి పాపం యొక్క ఆచరణ లేకుండా జనుడు పవిత్రమైనటువంటి మార్గాన్నే కదా చేపట్టాలి అని చెబుతూ, దైవ భావన లేకుండా చేసేటువంటి భోజనం, అదే ఆ భోజనం చేసేటువంటి వాడు దొంగే అని పరమాత్మ తెలియజేశారు అనే విషయాన్ని గురించి తెలియజేయడం కోసం, అంటే ఇతర భూతకోట్లకు, జీవకోట్లకు పెట్టినటువంటి ఆహారం దొంగ తిండే అవుతూ ఉన్నది అని చెప్పేటువంటి విషయం ప్రతి ఒక్కరం కూడా గతంలో చేసుకున్నటువంటి విషయాన్ని ప్రకారమే శరీరం అనేది ఉత్పన్నమవుతూ ఉన్నది. ఏదైనా ప్రారబ్ధం
అనుభవించడానికే వచ్చినటువంటి కర్మ ఫలితాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ శరీరాన్ని ధరించి ఆ యొక్క ఫలితాన్ని పొందుతూ ఉంటాము. అయితే అటువంటి భక్తి భావనతోటి, భగవంతుని భావనతోటి పదార్థాన్ని అతిథి అభ్యాగతులకు, ప్రాణికోట్లకు పెట్టాలి అని కదా చెప్పడం. అతిథులు అంటే మనం ఆహ్వానిస్తే వచ్చేటువంటి వారు అతిథులు. కానీ అభ్యాగతులు అంటే అభ్యాగతి స్వయం విష్ణు అంటే వారంతటికి వారు మనం పిలవకనే వచ్చినటువంటి వారు విష్ణుమూర్తితో సమానము అని కదా చెప్పడం. అటువంటి వారిని కదా ఆదరించాలి. మనతో సమానమైన, మనకంటే ఉన్నతమైనటువంటి వారిని పిలిచి మనం భోజనాన్ని ఇవ్వకున్నా పర్వాలేదు. కానీ ఎవరైతే వారి యొక్క ఆకలి తీర్చుకోవడం కోసం ఆశ్రయించారో వారికి కదా భోజనం అనేటువంటిది పెట్టి వారి యొక్క క్షుత్తు ఆకలి తీర్చాలి. అటువంటి అభ్యాగతులకి అనే చెబుతూ అటువంటి ప్రాణికోట్లకు గనక, జీవకోట్లకు గనక ఆహారాన్ని ఇవ్వకుండా తినేటువంటి వాడు దొంగయే అవుతాడు అని చెబుతూ, ఎలాగంటే ఒక చిన్న దానికి ఒక సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. ఏంటి అంటే, ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో మామగారు, అత్తగారు, ఒక కొడుకు, కోడలు మాత్రమే ఉన్నారు. ఆ కొడుకు కోడలు అలా ఉన్నప్పుడు సరే, రోజు కాకపోయినా వారానికి 3 సార్లు 4 సార్లు ఒక సన్యాసి భిక్ష కోసం యాచించుకుంటూ వస్తాడు. అలాగా అత్తగారు వచ్చినటువంటి వారికి తగిన రీతిలో ఏదో దానం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆ సన్యాసి వీరి ఇంటికే యాచనకు వచ్చారు. ఎప్పుడైతే అటువంటి యాచన జరుగుతూ ఉన్నదో, వాళ్ళ అత్తగారు ఏదో పనిలో ఉండి పూర్తి అంటే తీరిక లేకుండా ఉన్నారు. కోడలేమి చేసింది అంటే ఆ ప్లేట్ అంటే ఆ పళ్ళెంలో తగినటువంటి ఆహార పదార్థాలు పెట్టుకొని భోజన సమయం కదా అని తీసుకొచ్చి ఆ సన్యాసి గారికి ఇవ్వబోయింది. అంతలో అదే సమయానికి వాళ్ళ మామగారు ఉన్నారు. ఏమమ్మా భోజనం పెడుతూ ఉన్నావు, ఎందుకు పెడుతూ ఉన్నావు అని అడిగారు. అంటే మామయ్య గారు, ఇది బాగా భోజన సమయం, ఆయన ఎక్కడెక్కడో తిరిగి ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆయన భోజనం చేస్తే ఒకంత మరి స్వస్థతను పొందుతారు. అందుకని మనకేమీ చాలా ఉన్నది కదా, మరి ఒక పూట ఒకరికి భోజనం పెట్టినంత మాత్రాన మనకి తరిగిపోయేదేమీ లేదు కదా. మరి ఖచ్చితంగా ఎలా వచ్చారు అంటే భోజన సమయమునందే వచ్చారు. కాబట్టి ఆయన వచ్చిన సమయానికి మన ఇంట్లో భోజనం కూడా సిద్ధంగా ఉన్నది, భోజన పదార్థాలన్నీ. అందుకని ఆ ఒక్కరి యొక్క ఆకలి తీరిస్తే ఆయన చక్కగా స్వస్థత పడతారు కదా అని చెప్పేసి అన్నది. ఏమి అవసరం లేదు, ఆయన సంపాదించుకోగలడు, ఆయన కాళ్ళు చేతులు బాగానే ఉన్నవి, నువ్వు ఆ పదార్థాన్ని తీసి లోపల పెట్టు అని చెప్పేసి అన్నారు. సరే, అత్తమామలకి ఇప్పటి కాలంలో లాగా కాదు కదా, అప్పటి కాలంలో ఎదురాడేవాళ్ళు కాదు. సరే, ఆ పదార్థాన్ని తీసుకొని ఆమెకి ఇష్టం లేకపోయినా మామగారి మాట ఎందుకు అంటే అప్పటి కోడళ్ళు అత్తమామలకు లోబడి ఉండేవారు, వాళ్ళ మాటనే మరి వినవలసినటువంటి అవసరం ఉండేది. ఆమెకి ఇష్టం లేకపోయినా ఆ సన్యాసికి వేయబోయినటువంటి ఆహారాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆ సన్యాసి ఏమన్నాడు అంటే, ఇదంతా కూడా పాతన్నమే కానీ కొత్త అన్నం కాదులే అనుకుంటా వెళ్ళాడు. అప్పుడు ఆ గృహ యజమానికి కోపం వచ్చింది. ఏమిరా మాట్లాడుతున్నావు, పాత అన్నం ఏంటి, కొత్త అన్నం ఏంటి, మేము పాత అన్నమేమి తిన్నాం, మేము ముందు రోజు అన్నం ముందుగానే మిగిలితే పారవేస్తాము, మేము ఈరోజు తాజాగా వండుకున్నాము అని చెప్పాడు. అయినా కూడా ఆ సన్యాసి చిన్నగా వేరే ఇంటికి వెళ్తూ ఉన్నారు. అయితే ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయనలో ఏదో ఒక రకమైనటువంటి మానసికమైన అలజడి చెలరేగింది గృహ యజమానికి. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నువ్వేం మాట్లాడావు, పాత అన్నమేమిటి కొత్త అన్నమేమిటి అని చెప్పేసి గట్టిగా నిలదీసి అడిగాడు. ఏమి లేదు నాయన, ఇదంతా కూడా నీవు గతంలో సముపార్జించుకున్నటువంటి పుణ్యవశాత్తు ఈరోజు నీవు సస్యాలను పండించి ఆ ప్రకారం తయారు చేసుకొని వండించుకొని తినగలిగినటువంటి స్థితి. అంటే ఇది గతంలో నువ్వు చేసుకున్నటువంటి పాత పుణ్యం యొక్క
ఫలితమే కానీ ఈనాడు నువ్వు చేసుకుంటే కదా రేపు రాబోయేటువంటి దానిని సమకూర్చుకోవడానికి నూతనమైనటువంటి ప్రయత్నం ఏమీ నువ్వు చేయడం లేదు. అతిథి అభ్యాగతులను ఆదరించినటువంటి గృహము ఒక గృహము కాదు కదా అని ఆయన చెప్పాడు. ఎందుకో ఆ గృహ యజమానికి గతంలో చేసినటువంటి పుణ్య ఫలము యొక్క లేశమాత్రము ఉన్నా కూడా ఆయనకి మళ్ళీ కనువిప్పు కలిగింది. వెంటనే ఆ యొక్క సన్యాసి గారిని చేతులు పట్టుకున్నారు, క్షమించమని అడిగారు. లోపలికి ఆయనే తీసుకొని వచ్చి ఆయనకు కలిగినటువంటి మార్పుకి కారణం ఎవరు? సన్యాసి. కానీ అది ఆ విధంగా తటస్థపడడానికి కూడా ఆయన గతంలో చేసుకున్నటువంటి పుణ్యం అప్పుడు మాత్రమే పనిచేసింది. అలా పనిచేయగానే వెంటనే అభ్యాగతి రూపంలో వచ్చినటువంటి ఆ సన్యాసి ఆ గృహ యజమానికి కనువిప్పును కలిగించి దాని ప్రకారం ఆయన దైవికమైనటువంటి పుణ్యకార్యాలలో మేల్కొని జాగ్రత్తగా ఉంటూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ తన యొక్క సుసంస్కారాన్ని పెంపొందింపచేసుకునేటువంటి దానికి కారణమై ప్రతి ఒక్క పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ జీవకోట్లను దయతో అనుగ్రహిస్తూ వాటికి కావలసినటువంటి పదార్థాలు తన శక్తి మేరకు వాటికి అందిస్తూ ఈ విధంగా అంటే తను భగవంతుని భావంతో ఆయన యొక్క శరీరాన్ని తన జీవితాన్ని గడిపివేశాడు అని చెబుతూ, అందుకే ప్రతి ఒక్కరం కూడా కొంత భాగాన్ని దైవస్వరూపులే అయినటువంటి ప్రాణికోట్లకు పెట్టాలి. భగవంతుని యొక్క భావనతోటి ఈ యొక్క పదార్థం సృష్టించింది. మరి తిన్నా కూడా అరిగించేటువంటిది, అరగకపోతే అజీర్ణ రోగం వాంతి అన్న అవుతుంది, వానికి జీర్ణకోశంలో ఇబ్బంది అయినా జరుగుతూ ఉన్నది. అందుకే దీనిని అరిగించాలన్నా కూడా పరమాత్మని యొక్క ప్రమేయం ఉండాలి కదా. ఈ విధంగా అని భగవంతుని యొక్క భావనతోనే భుజించాలి. అప్పుడు ఆ భోజనము అనేటువంటి క్రియ ఏ విధంగా అంటే యజ్ఞములాగానే, యజ్ఞంలో వేయబడినటువంటి సమిధలన్నీ కూడా భస్మీభూతమైనట్లుగానే ఆ శరీరంలో వేయబడినటువంటి ప్రతి పదార్థం కూడా జఠరాగ్నికిలోనై పూర్తిగా జీర్ణమై ఆరోగ్యం సత్తువ అనేది శరీరానికి కలుగుతుంది అని తెలియజేస్తూ, అందుకే భగవంతుడు అతి సమీపమున దేహమునందే ఉన్నాడని మనకి నిశ్చయంగా తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి తమ శరీరమునందు దైవ సన్నిధానాన్ని అనుభవించాలి. దైవం యొక్క సామీప్యములో, దైవం యొక్క సన్నిధిలో ఉన్నాము అనేటువంటి భావనను అనుభవించాలి. తమ శరీరమునందు, శరీరము జడప్రాయమైనది అంటే ఇది ఇంత చలనము కలిగి ఎలా ఉన్నది? భగవంతుని యొక్క సామీప్యము చేతనే. ఈ యొక్క ఇనుప ముక్క కదులుతున్నది అంటే ఈ పరిసరాలలో ఎక్కడో అయస్కాంతము అంటే సూదంటు రాయి ఉండి ఉండవచ్చు. అట్లాగే ఈ శరీరం చలనవంతమవుతూ ఉన్నది అంటే శరీరాంతర్గతంగా పరమాత్మ వస్తూ ఉన్నది. దైవం యొక్క సామీప్యము చేతనే ఈ శరీరం చలనవంతమవుతూ ఉన్నది అని దైవం యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ భగవంతుని పట్ల భక్తి కలిగి పాపం యొక్క ఆచరణను వదిలివేసి జనులు పవిత్రమైనటువంటి మార్గాన్నే కదా చేపట్టాలి అని చెబుతూ పచామ్యన్నం చతుర్విధం. పరమాత్మ ఏ విధంగా అంటే 4 రకాలైనటువంటి ఆహారాలను కూడా నేను పచనం చేస్తూ ఉన్నాను అని కదా చెప్పడం. పరమాత్మ జీవుల యొక్క శరీరంలో జఠరాగ్ని రూపంలో వర్తిస్తూ ఉన్నారని, మరి జీవులు తినేటువంటి 4 రకాలైనటువంటి ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తూ ఉన్నారు అని కదా తెలుపబడుతూ ఉన్నది. అసలు పదార్థాలు 4 రకాలు అంటున్నారు కదా, ఏమిటి ఇవి అంటే 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలు. 1 భక్ష్యము, 2 భోజ్యము, 3 లేహ్యము, 4 చోష్యము. భక్ష్యము అంటే మన పళ్ళ చేత, దంతాల చేత కొరికి తినబడేటువంటి కఠినమైన పదార్థాలు, పిండి వంటలు, కూరగాయలు మొదలైనవన్నీ కూడా భక్ష్యము అనేటువంటి పదార్థం కిందకే వస్తాయి. అదే భోజ్యము అంటే నాలుక చేత చప్పలించి మృంగబడేటువంటి మెత్తటి వస్తువులు అయినటువంటి అన్నము ఇంకా అటువంటి మొదలైనవి. లేహ్యము అంటే నాలుక చేత రుచి చూడబడేటువంటి పచ్చళ్ళు మొదలైనటువంటివి లేహ్యాలు. మరి చోష్యము అంటే నోటి చేత జొర్రబడుతారు, అంటే ఇప్పుడు గ్లాసులు స్పూన్లు వచ్చినవి కానీ అంతకుముందు మరి బుర్రుమని తాగేవాళ్ళు అనమాట. అలా జుర్రుకునేవాళ్ళు. అలా జొర్రబడేటువంటి జుర్రుకుంటూ తాగేటువంటి పాయసము,
చారన్నము, మజ్జిగ ఇటువంటి ద్రవ పదార్థాలతో కూడినటువంటివి అన్నీ కూడా చోష్యము. ఇటువంటి ఆహారాన్నే భగవానుడే కదా జీర్ణం చేస్తూ ఉన్నాడు. అలా భగవానుడే జీర్ణం చేస్తూ ఉండడం వలన ఇంకా ఆహారం యొక్క విషయమై మనుషుడు ఎంత జాగరూకత కలిగి ఉండాలి. దానిని గురించి మనం ఒకంత ఆలోచన చేసుకోవాలి కదా. మనంతటికి మనం దాన్ని జీర్ణం చేసుకోవడం లేదు. లోపల వైశ్వానరుడనే పేరు కలిగినటువంటి జఠరాగ్ని రూపంలో ఉన్న భగవానుడే మనం వేసినటువంటి ప్రతి పదార్థాన్ని కూడా జీర్ణం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆహార సంబంధంగా జీర్ణం చేసేటువంటి ప్రక్రియ కూడా భగవానుడే చేపడుతున్నాడు. అంటే మనం ఎంత ఆలోచన చేసుకోవాలి, అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అమితంగా భుజించకూడదు కదా. జీర్ణకర్త అయినటువంటి భగవంతునికి అధికమైనటువంటి పని కల్పించవచ్చా? కల్పించకూడదు. అంతేకాదు సాత్వికమైనటువంటి ఆహారాన్నే కదా భుజించాలి. ఇంకా కటువుగా ఉన్నటువంటి, కారంగా ఉన్నటువంటి, పాచిపోయినటువంటి ఈ యొక్క రాజసికమైన తామసికమైనటువంటి ఆహారాలను వదిలివేయాలి కదా. తినేటువంటి ఆహారం భగవానునికి ముందుగా భక్తితో నివేదించాలి కదా. అదే ఆహారాన్ని మరి న్యాయమైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి అర్థాన్ని సంపాదించి ఆ న్యాయార్జితమైనటువంటి ధనము చేత ఏర్పడినదిగానే ఉండాలి కదా. ఆ ఆహారం కూడా అనేక ద్రోహాలు, వంచనలు, మోసాలు చేసి సంపాదించినటువంటి ఆ యొక్క ధనముతోటి పదార్థాలను కొని ఆ పదార్థాలను భగవంతునికి నివేదించకూడదు కదా. కాబట్టి ఆ ధర్మ మార్గం ద్వారా సంపాదించినటువంటి ధనముతోటి పంచభక్ష పరమాన్నాలను భుజించడం కంటే కూడా న్యాయముగా సంపాదించబడినటువంటి సొమ్ముతో లభించినటువంటి గంజి త్రాగి కూడా బ్రతకడం ఉత్తమం అని కదా భగవానుడు మరి అందరికీ తెలియజెప్పేటువంటి సూక్తి. ఎందుకంటే భగవానుడు ప్రతి ఒక్కరి కడుపులో కూడా దాగి ఈ యొక్క పదార్థము ఏ విత్తము ద్వారా వచ్చినది, ఏ యొక్క ధనము ద్వారా న్యాయార్జితమా లేదా ఇది ఇతరులను మోసగించి వచ్చినదా, అధర్మ మార్గం ద్వారా వచ్చినదా అనే విషయం భగవానుడికి తెలియదా? అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరి కడుపులో దాగి అంతా గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆహారము అనేటువంటి మొదలైన విషయాలలో జనులు చాలా జాగ్రత్తతో బహు జాగరూకులై ఉండాలి అని కదా చెప్పడం. ఈ ప్రకారంగా మనకి ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఆహార విషయమైనటువంటి ప్రస్తావన అయితే విశేషంగా వచ్చి ఉన్నది. అలా రావడాన్ని బట్టి భోజన సమయమునందు మనకి ఈ అధ్యాయాన్ని పఠించేటువంటి ఆచారం కూడా లోకంలో ఉన్నది. ఏదైనా పంక్తి భోజనాలు, ఇంకా సామూహిక భోజనాలు అనేటువంటి విశిష్టమైన దైవికమైనటువంటి కార్యాలు మరి అనేక ఆశ్రమాలయందు, మఠాలయందు, గృహాలయందు కూడా ఈ అధ్యాయాన్ని సమిష్టిగా అయినా అందరూ సామూహికంగా అయినా ఒక్కరుగా అయినా సరే భోజన కాలంలో దీనిని పఠిస్తారు. దేనిని పురుషోత్తమ ప్రాప్తి యోగము అనబడే ఈ 20 శ్లోకాలను కూడా పఠించి దైవానికి నివేదన చేసి ఆ తర్వాతే భోజనం చేస్తారు. అలా పఠించిన తర్వాతే ఆహారాన్ని తింటారు కదా. ఈ ప్రకారంగా భగవంతుని యొక్క భావనతోటే భుజించేవానికి పెట్టబడేటువంటి అన్నము సాక్షాత్తు కూడా భగవంతునికి అన్నం పెట్టినట్లే అవుతూ ఉంది. అంతటి పుణ్యం అతనికి తప్పకుండా లభించగలుగుతుంది. ఇంకా కూడా దైవ ధ్యానంతో భుజించడం వలన ఏమవుతుంది, మనుజుని యొక్క శరీరంలోని అణువణువు కూడా ఏమవుతుంది అంటే దైవశక్తితో పటిష్టంగా పుష్టిగా తయారవుతుంది. ఇంకా భోజనానికి చేయడానికి ముందుగానే 15వ అధ్యాయము అంటే ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం అంతా కూడా చెప్పి చివరకు చేతిలో తీర్థాన్ని తీసుకోవాలి. తీసుకొని దానిని చేతిలో తీర్థాన్ని నీటిని అలాగే ఉంచి అప్పుడు మనం మరి 4వ అధ్యాయంలోని 24వ శ్లోకం ఉన్నది కదా, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనేటువంటి 24వ శ్లోకాన్ని కూడా భక్తితో పఠించిన తర్వాత ఆ నీటిని అన్నంపై చల్లుకొని ఆ తర్వాత దైవ నివేదన అయినది అనిపించిన తర్వాత
భుజించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విషయం కదా. అందుకే పరమాత్మ జీవుల యొక్క శరీరాల యందు ఏ రూపంలో ఉంటూ ఉన్నాడు అంటే వైశ్వానరుడు అనబడేటువంటి జఠరాగ్ని రూపంలోనే ఉన్నాడు. అలా ఉండి ఆయన చేసేటువంటి పనులు ప్రాణవాయువు అపానవాయువులతో కూడుకొని జీవులు భుజించేటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి జనులు ఏం చేయాలి అంటే తమ శరీరమునందే వెలయుచూ ఉన్నటువంటి ఆ పరమాత్మను భక్తితో ధ్యానించాలి. తాము భుజించడానికి ముందుగానే అతనికి అర్పించాలి. దైవభావనతోనే భుజించాలి. సకల జీవుల యొక్క హృదయాల యందు కూడా పరమాత్మ వెలయుచూ ఉన్నాడు అని, అన్నింటికీ కూడా పరమాత్మయే ఆధారభూతుడు అని తెలియజేస్తూ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. పరమాత్మ చెప్తూ ఉన్నాడు, నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు ఉన్నటువంటి వాడను. నా వలననే అంటే పరమాత్మ వలననే జీవునికి జ్ఞాపక శక్తి, జ్ఞానము అంటే తెలివి, ఆ జ్ఞానము కానీ లేదా మరుపు కానీ, తెలివిగా తెలియడం కానీ మరిచిపోయి ఉండడం కానీ అనేవి కూడా దేని వలన పరమాత్మ వలననే కలుగుచూ ఉన్నవి. వేదాలు అన్నింటి చేత కూడా నేను తెలియదగినటువంటి వాడను, పరమాత్మ స్వరూపుడను నేనే అయ్యున్నాను. ఇంకా కూడా వేదము ఎరిగినటువంటి వాడను కూడా నేనే అయ్యున్నాను. వేదాల ద్వారా నన్ను తెలుసుకోవచ్చు, నేను వేదాలను తెలిసినటువంటి వాడను అని చెబుతూ, ఎలాగంటే సర్వస్య అన్నప్పుడు జాతి కానీ మతము కానీ కులము కానీ మొదలైనటువంటి స్త్రీలు కానీ వర్గము కానీ ఈ యొక్క తారతమ్యాలు అనేటువంటి ఎటువంటి హెచ్చు తగ్గుల వ్యత్యాసము కూడా ఏదీ లేకుండా సమస్త చరాచర ప్రాణికోట్ల యందు కూడా భగవానుడు నివసిస్తూ ఉన్నాడు అని చెప్పబడింది కదా. అలా చెప్పబడడం చేత ఇంకా ఎవ్వరూ కూడా ఏమాత్రము భయపడవలసినటువంటి అధైర్యపడవలసినటువంటి పని ఉన్నదా? లేదు కదా. మహాపాపియే అయినప్పటికీ కూడా, వాడు నీచ జాతికి చెందినటువంటి చండాలుడే అయినప్పటికీ కూడా తన యందలి అంటే సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా సమస్త జీవరాశులు యందు కూడా పరమాత్మయే అంతఃసాక్షిగా ఉన్నాడు అని తెలిపినప్పుడు ఇక తన యందు ఉన్నటువంటి దైవ సన్నిధిని స్మరించి పవిత్రమైనటువంటి ఆచరణనే అనుసరించి వారిని తెలుసుకోవచ్చు కదా. ఎందుకు? ప్రతి శరీరాంతర్గతంగా అణువణువున కూడా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మతత్వం తన యందు కూడా అంతర్లీనంగా ఉన్నాడు అని కదా చెప్పబడింది. అటువంటప్పుడు నేను పాపిననో, నేను స్వల్పుడనో, నేను చండాలున్ననో అటువంటి భావాలు, అధైర్యము, భయము లేకుండా సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి దైవ సన్నిధిని, తన యందు కూడా ఉన్నటువంటి దైవ సన్నిధిని స్మరించవచ్చు. పవిత్రమైనటువంటి ఆచరణ చేయాలి. దాని ద్వారా వారిని తెలుసుకోవచ్చు. అటువంటి పాపి అయినా సరే, తన వెనకనున్నటువంటి ఎంత పాపి అయినా, ఎంత పాపాత్ముడైనా మరి తన వెనక ఉన్న పరమాత్మను, తనకు అసలు ఆధారభూతంగా ఉన్నటువంటి అఖండ చైతన్యాన్ని కూడా గురుతులో ఉంచుకున్నట్లయితే తన యొక్క నిజరూపాన్ని, పరమాత్మ యొక్క నిజతత్వాన్ని చింతించినట్లయితే వాడు పాపి కూడా పుణ్యాత్ముడే అవుతాడు, వాడు తరిస్తాడు. ఇటువంటి అవకాశము శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా సర్వులకు కూడా కల్పించి ఉన్నారు కదా. ఎటువంటి వారికైనా సరే తనను తాను తరించుకోవచ్చు, ఇతరులను తరించడానికి మార్గాన్ని కూడా చూపించవచ్చు అనేటువంటి చక్కని అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు సముద్రం ఉన్నది, ఆ సముద్రంలో తరంగం చిన్నదైనా పెద్దదైనా రెండింటి వెనక కూడా, చిన్న తరంగం వెనక సముద్రమే ఉన్నది, పెద్ద తరంగం వెనక కూడా ఏమున్నది? మహాసముద్రమే ఉన్నది. అట్లాగే చిన్న తరంగము అంటే ప్రాణి, ఇక చిన్న ప్రాణులు, పెద్ద ప్రాణులు, నీచులు, అల్పులు, చండాలురు అనేటువంటిది ఏ భేదం లేదు. ప్రతి ప్రాణి వెనక కూడా ఏమున్నాడు? పరమాత్మయే ఉన్నాడు. అంటే
ఇక అధైర్యపడవలసినటువంటి పని లేదు కదా. నేను స్వల్పుడిని, అల్పుడిని, బలహీనుణ్ణి అనేటువంటి భావన చెందవలసినటువంటి, ఎందుకు చిన్నదాని వెనక చిన్న తరంగమును నందు పెద్ద తరంగానికి రెంటికి వెనక ఉన్నది మహాసముద్రమే అయినప్పుడు సర్వజీవరాశికి అంతర్లీనంగా ఉన్నటువంటిది పరమాత్మతత్వమే కదా అని చెబుతూ తన యందలి ప్రతి ఒక్క జీవరాశి యందు ప్రతి ఒక్క ప్రాణికోట్ల యందు కూడా అంతర్యామిగా అంతరమునందు గమిస్తూ ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటే సరిపోతుంది. ఆ పరమాత్మ అందరి యొక్క జన్మ హక్కు, ప్రతి ఒక్క తెలివి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క జన్మ హక్కే అనే గీతాచార్యులు, గీతను బోధించేటువంటి దేశికులు అయిన గీతాచార్యులు సర్వస్వ అంటే సర్వస్య అనేటువంటి పదం ద్వారా భేరీ మోగించి మరీ చెప్తూ ఉన్నారు. ఏమని? సర్వస్య చాహం హృది సన్నివిష్టో అని కదా చెప్పింది. అయితే హృది అంటే హృదయమేగా. ఆ హృదయమునందు అని చెప్పడం వలన భగవానుడు ప్రతి ఒక్కరికి కూడా అతి సమీపమున అనే కంటే హృదయమునందే లోపలే వర్తిస్తూ ఉన్నారు అనేటువంటి అర్థమే కదా. కాబట్టి శిక్షకుడు, మనకి విషయాన్ని తెలియజేసేటువంటి వాడే శిక్షకుడు. అటువంటి శిక్షకుడు చెంతనే ఉంటే మనకు మార్గోపదేశం చేసేటువంటి శిక్షకుడు మన ప్రక్కనే మన సమీపంలోనే ఆ శిక్షకుని యొక్క సాన్నిధ్యంలోనే మనం ఉన్నాము అనే విషయాన్ని గ్రహించి ఇక పాపకృత్యాలను ఏమాత్రము చేయకుండా భగవంతునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఏమిటి అంటే ధర్మ కార్యాలే కదా. అటువంటి ధర్మ కార్యాలనే చేయాలి అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.